హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు క్యాబేజీ పకోడీ చేద్దామండి. దానికోసం ముందుగా క్యాబేజీని బాగా కడుక్కోవాలండి. ఇలా మధ్యలోకి కోసుకోవాలండి. కోసుకున్నాక ఆ మధ్యలో ఉంటుంది కదండి, ఆ పీస్ని మనం పక్కన పెట్టేయాలండి. ఆ చివర ఉంటుంది కదా, ఆ పీసుల్ని పొరలాగా దాంతో మనం పకోడీ వేసుకోవాలండి. అప్పుడే బాగా ఫ్రై అవుతుంది. ఇలా పకోడీకి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూశాక మధ్యలో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఈ ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకున్నాక ఇందులోకి ఇలా పొరలాగా కట్ చేస్తే పకోడీ కూడా చాలా బాగుంటుందండి. ఇందులోకి ముందుగా శనగపిండి 4 స్పూన్లు వేసుకోవాలండి. తర్వాత బియ్యం పిండి ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లవర్ ఒక 4 స్పూన్లు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ పకోడీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా అన్ని పొడులు వేసుకున్నాక ఆనియన్స్, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చిగా దంచుకొని అందులో వేసుకోవాలి. తర్వాత ఏమో పచ్చిమిర్చి కూడా కచ్చాపచ్చాగా దంచుకొని అది కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా తరుక్కుని కొత్తిమీర కూడా వేసుకోవాలి. అందులో కొద్దిగా సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. అందులోకి కొద్దిగా జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. పిల్లలు వచ్చే టైంకి ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక కళాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కూడా బాగా వేడవ్వాలండి. అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దిగా పకోడీలాగా వేసుకోవాలండి. వేసిన వెంటనే కలపకూడదు, ఒక 2 నిమిషాలు ఫ్రై అవనివ్వాలండి. అయినాక ఇలా మధ్యలో ఒక్కసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్నాక కొద్దిగా ఇలా ఈ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. అయిపోయాక ఒక బౌల్లో తీసుకోవాలండి. తీసుకొని సాస్తో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.